ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు మన అందరికీ కూడా ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి వాగ్దానం. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ లేఖనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. ప్రభు ఈ దినం మనందరితో కూడా మాట్లాడుతుంది. మనం ప్రభువైన యేసుక్రీస్తునందు మెలకువగలిగి ఆయన్ను ప్రార్థించే వారిగా ఈ లోకంలో ఉన్నామా లేదా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఈ దినం ఆసన్నమైన. అంతేకాదు, మనలో విశ్వాసం నిలకడగా ఉందా? అటు ఇటు లోకము అటు దేవుడు అని సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడుతున్నారో ఒక్కసారి పరిశీలించుకోమని కూడా విశ్వాసులందరినీ కూడా దేవుడు మరి ప్రశ్నిస్తూ ఉన్నారు. మనల్ని మనం శోధించుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మనం ప్రభువైన యేసుక్రీస్తునందు మెలకువగానే ఉంటాం. అంతేకాదు, నిలకడగలిగిన విశ్వాసం చేత ఆ నజరేయుడైనటువంటి యేసుక్రీస్తునందు మనమందరము కూడా స్థిరమైన విశ్వాసులుగా ఆయన యందు మరి స్పష్టంగా జీవించగలము, నివసించగలము అని దేవుడు వాక్యం సెలవిస్తాం. ఎందుకంటే ఇజ్రాయేలీయుల దేవుడు కొనుకడు, నిద్రపోడు. కానీ మనం మాత్రము మత్తు నిద్రలేకి జారుకుంటున్నాం. అంటే లోకంలోనికి జారుకుంటున్నాం. ప్రభువులు లేవు. ప్రభువులో ఉంటే ఖచ్చితంగా మెలకువ కలిగిన ప్రార్థన కలిగి ఉంటాం. నిలకడగలిగిన విశ్వాసంతో ప్రభువులో జీవిస్తాం. ఇలా ఈ దినం నుండైనా సరే మనం ఉందామా అనుకుంటే అందరం కూడా ఒక్కసారి తలలు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. వీక్షించడం కాదు, వీక్షించుచున్న దాన్ని వినగలిగినటువంటి చెవులు కలిగి ఉండాలి. అంతేకాదు, గ్రహించగలిగినటువంటి హృదయం కూడా ప్రతి ఒక్క విశ్వాసికి ఉండాలి. చూడండి ప్రియమైన విశ్వాసులారా, ఒక వాగ్దానమును మనం చూస్తున్నప్పుడు ఆ చూస్తున్న వాగ్దానం వింటున్నామా? వింటున్న వాగ్దానాన్ని హృదయంలో దాచుకుంటున్నామా? దాచుకుంటున్నటువంటి ఆ వాగ్దానం ద్వారా ఈ దినమంతటిని మనము ప్రయాణం చేస్తున్నామా లేదనేది ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ప్రతి విశ్వాసికి ఉంది అని దేవుని వాక్యం స్పష్టంగానే సెలవిస్తూ. మరి అందరం తల్ల ఉంచుకొని ప్రార్థనలో ఎక్కిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనములు, కృతజ్ఞతలు నా తండ్రి. అవును ప్రభా, మీ మార్గంలో నడవాలని ఎంతో ఆశ కలిగిన ఇదిగో నీ ప్రియమైనటువంటి విశ్వాస సమూహాన్ని, సార్వత్రిక సంఘములను కూడా మీ చేతులకు మేము అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రభా, మాలో చుట్టిల్లి పడి మరి నిలకడలేని విశ్వాసము కాకుండా స్థిరమైనటువంటి విశ్వాసము, మరి తొట్టిల్లన్నటువంటి మరి ఈ లోకములో ఏ రీతిగా కూడా మేము తొట్టిల్లిపోకుండా స్థిర విశ్వాసులుగా మీలో నిలకడగలిగి జీవించడానికి కృపా సహాయం మాకందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ తండ్రి, వీక్షించే వారిని మీ చేతులకు అప్పగిస్తున్నా. ఇదిగోనైనా నీ సేవకుడుగా నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకుంటూ మీ పాద ధూళినై యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.